అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి జాతకుల జూలై మాసం 11వ తేదీ అనగా మనకి శుక్రవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఈ మార్పులు కలగబోతున్నాయి. ఇలాగే జరగబోతుంది. ఈ ఇంట్లో మాట్లాడే మాటల విషయంలో, ఆలోచనల విషయంలో మీ ఇంట్లోనే శత్రువులు దాగి ఉన్నారు అనేది మీకు తెలియకపోవచ్చు. ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోకు పూర్తిగా చూడాల్సిందే. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి అమ్మ అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేస్తూ అమ్మవారిని మనస్సులో ఒక్కసారి కూడా స్మరించుకోండి. మీ యొక్క కష్టం, ఇబ్బంది, బాధ, సమస్య అన్నీ కూడా మటుమాయం చేస్తుంది ఆ అమ్మవారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా ఉండమంటూ దీవిస్తుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలకైతే వచ్చేద్దాం. మీ ఇంట్లో ఉన్న శత్రువు ఎవరు, వారు ఎలాంటి వారు, వారి గురించి, వారు కలిగించే ఇబ్బందులు, ఇంట్లో మాట్లాడే వల్ల కలిగే సమస్యలు, ఇలాన్నిటి గురించి ఈ వీడియో చెప్తున్నాం కావున కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు. కానీ మీరు సమయాన్ని కేటాయించి, ఇది మా కోసం కాదు మీకోసం మీరు కేటాయించుస్తున్న సమయం, కాస్తంత సమయం కేటాయిస్తేనే మంచి చెడ అనేది తెలుస్తుంది. అపనమ్మకం వదలదు. జ్యోతిష్కులు చెప్పే ఏ మాటలు కూడా అసత్యం ఉండదు. ఈ విషయాన్ని గ్రహించి గమనించి ప్రత్యేకంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. కావున నమ్మకంతో ఈ వీడియో చూడండి. మీ జీవితంలో ఏం జరగబోతుందో అన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. మీ ఇంట్లోనే ఉండేటువంటి శత్రువులు ఎవరు గమనించగలరు. వారు మాటల విధానం కానీ ఆ శత్రువులు ఎవరు అవుతారో కూడా మనం గ్రహించలేం. వారు ఎలా ఇబ్బంది పెడుతున్నారో, వారి మనస్తత్వం ఏమిటి, ప్రతి అంశాన్ని మనం ఎప్పుడు గ్రహించుకోలేం. కాబట్టి ముఖ్యంగా మీరు వివరంగా ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు ఇంట్లో ఉండే శత్రువులు ఎవరు, ఇంట్లో మాటల వలన శత్రువులు ఏ విధంగా మారుతారు, ఏ విధంగా శత్రువులు అవుతారు, ఇంట్లో శత్రువులు కలిగించే ఇబ్బందులు ఎలా ఉంటాయి, ఇంట్లో ఉండేటువంటి శత్రువుల మనస్తత్వం ఎలా ఉంటుంది, ఇలాంటి రకరకాల ప్రశ్న ఈ వీడియో మొదలు పెట్టకముందే మీ మదిలో మెదులుతూ ఉండొచ్చు. రాశి జాతకులకి ఈ రోజున ఎందుకు ఇలా జరగబోతుందంటే ఇది గ్రహ గోచార స్థితి. ఈ యొక్క స్థితి నుంచి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన చిన్న చిన్న పరిహారాలు, దేవత ఆరాధనలు కూడా ప్రతిదీ కూడా చెప్పుకుందాం. ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి శత్రువులు ఎవరు అనేది చెప్దాం. స్నేహితుల రూపంలో ఉండే బంధువులు మొట్టమొదటిగా, అంటే దగ్గర బంధువులు కానీ వీరికి జాలీగా, సానుకూలంగా అనిపించవచ్చు. కానీ వీరికి చాలా వరకు కూడా ఇబ్బందులు కలగవేస్తుంది. ఇక వీరి యొక్క విషయాలు బయటకి చెప్పేస్తూ ఉంటారు. మనతోటి స్నేహంగా ఉంటారు, జాలీగా ఉన్నట్టుగా నటిస్తారు, సానుకూలంగా ఉంటారు. కానీ మన యొక్క విషయాలన్నీ కూడా వేరే వారికి బట్ట బయలు చేస్తుంటారు. ఉదాహరణకు చూస్తే చిన్న చిన్న విషయాలు కూడా బయట పెట్టడం చిన్న విషయమే. ఏదైనా సరే పెద్ద విషయం అయితే ఈ రోజున ఇప్పుడు బయటపడుతుంది. సరేలే, మన టైం బాగోలేదులే, పెద్ద విషయం కదా, బయటపడితే మంచిదేలే, ఏది జరిగినా శివాజ్ఞ అని అనుకుంటారు. కానీ ఇంట్లో విషయాలు, చిన్న విషయాలు, చిన్న చిన్న గొడవలు, తిట్టుకున్న, అరుచుకున్న, ఏదైనా సరే అలాంటి విషయాలు కూడా బయటపడుతుంటాయి. అలాంటి రూపంలో స్నేహితుల రూపంలో ఉండే బంధువులు, స్నేహితులు కాదండి, వారి రూపంలో ఉండే బంధువులు, ఇక తల్లిదండ్రులే కొన్నిసార్లు మనకి శత్రువులు అవుతుంటారు. వీరి యొక్క నిర్ణయాలు అంగీకరించడం కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. ఈ రాశి వారు స్వతంత్ర భావన కలిగి ఉంటారు. వీరిని చాలామంది అడ్డుకుంటారు. కొంతమంది ఏమిటంటే తల్లిదండ్రులు అందరూ చెడ్డవారు అని కాదండి. కొంతమంది ఏమిటంటే పిల్లల మీద ప్రేమ ఉన్నవారు, ఆవిడ అని ఉంటాడు, పోతే పోతారులే అని అనుకుంటారు. అలాంటి వ్యక్తులు కూడా ఇక మీ కలియుగంలో ఉన్నారు. ఏం చేస్తాం, కొంతమంది ఇలా కూడా ఉన్నారు. మన కలియుగ కలం అలాంటిది, అనుభవించక తప్పదు. మన నిర్ణయాలు వారు అంగీకరించరు. వీడికి చాలా తెలివి ఉంటుంది, ఎక్కడికైనా సరే వెళ్ళే శాంతిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే వాడిని అస్సలు కూడా ఎంత ప్రేమ అంటే వాడు చిన్న తప్పు చేసినా సరే దాన్ని సర్దిద్దుకొని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేవారు. కొంతమంది ఏమి చేసినా సరే పట్టించుకోరు, మెచ్చుదలగా మాట్లాడతారు. అంతేకాకుండా వీరు కష్టపడడం దేనికి, కష్టపడడం అవసరమా అన్నట్టుగా కూడా మాట్లాడే తల్లిదండ్రులు ఉంటారు. అలాంటి తల్లిదండ్రులను కొంతమంది వీరు బాగుపడిన వారు ఉంటారు, బాగుపడిన చూసిన ఓర్వలేని వారు ఉంటారు.
అలాంటి శత్రువులు మీకు ఉన్నారు. ఈ రోజున ఈ యొక్క అపోహ అపార్థ కాదండి, నిజం కూడా కావచ్చు. కావున జాగ్రత్త పడండి. కన్న తల్లికైనా కనుమరుగు ఉంటుంది కదా. మన పెద్దలు కూడా కొన్ని విషయాలలో మనకి పదే పదే కూడా గుర్తు చేస్తూ చెప్తున్నారు. ఇక సోదరులు, సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, లేకపోతే మనకి బ్రదర్ల అనిపించేవారు, పెళ్ళి కొడుకు, బాబాయ్ కొడుకు, పెద్దమ్మ కొడుకు, ఇలాంటివి అయినా సరే గుడ్డిగా నమ్ముతూ ఉంటాం. మీ సంపాదన చూసి, గౌరవాన్ని చూసి వారు అనాది కాలంలోనే అసూయ చెందుతారు. మొదటి నుంచి కూడా లేకపోయినా మధ్య మధ్య అసూయ మొదలై ఉండవచ్చు. మీరుని కింద స్థాయికి తెచ్చేందుకు వారు చాలా తప్పుడు మీ మీద చూపిస్తుంటారు. రూపాయి సంపాదించుకుంటూ ఎవరైనా సరే డబ్బులు సంపాదించడానికి ప్రయత్నమైనా చేస్తారు. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, కుటుంబం కానీ, ఎన్నో ప్రయత్నాలు వారి పరంగా చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా డబ్బు గురించే కష్టపడుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే వీరికి పూర్తి స్థాయిలో ఇబ్బందులు కలిగిస్తూ మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చకుండా అడ్డుకుంటూ ఉండేవారు మీ యొక్క ఇంట్లోనే శత్రువులే. వారి మాటలే మీకు బాణంలాగా గుచ్చుకోవచ్చు, కానీ అది కూడా నిజమే కదా అని వ్యాస కూడా కలగవచ్చు. వారు మన మధ్యకి మంచికే చెప్తున్నారని కూడా అనిపించవచ్చు. ఈ రోజున మీ ఇంట్లో ఈ యొక్క ఆలోచన వస్తుంది మీకు రావటం, మీ భార్యకు లేదా మీ భర్తకు రావడం, మీకే ఒక స్పృహ కలవడం, ఒకరిని నిందించే ముందు ఎన్నోసార్లు ఆలోచించుకోవాలని మీ గుణం ఈ రోజున ఎంత ఆలోచించినా వారు మీకు శత్రువులని చెప్తుంది. ఒక మనసు కూడా చెప్తుంది. మీ గౌరవం తగ్గించేలా చేస్తూ వస్తున్నారు. వారితో మీ గతం అంతా కూడా ఇలాగే ఉంది. మీరు ఏ చిన్న తప్పులు చేసినా సరే అవి ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తూ ఉంటారు. వేరే ముఖ్యమైన శత్రువులు ఇక జీవిత భాగస్వామి అనుకున్న మన భార్య మనకి ఎప్పుడు కూడా తోడుగానే ఉంటుంది. వారి యొక్క మాటలు మనకి నచ్చకపోవచ్చు. ఎప్పుడైనా సరే మంచి చెప్పేవారు కోపంగానే చెప్తారు. మీరు వారిని శత్రువులని, లేకపోతే మేము బాగుపడుతుంటే వారికి నచ్చటం లేదను, లేదా నా మాట పై స్థాయిలో ఉండటం లేదను ఇలా ఆలోచనగా, కానీ భాగస్వామి భార్య అయినా భర్త అయినా మనకి చేదోడు వాదోడుగానే ఉంటారు. మన మంచికి మంచి అని, చెడు జరిగితే చెడు చెప్పే హక్కు కూడా వారికి మాత్రమే ఉంటుంది. వైఫ్ అయినా, హస్బెండ్ అయినా సరే, మగవారు ఆడవారు ఎవరైనా సరే మీ యొక్క గుండెల్లో దాగి ఉన్న ప్రేమ భావన వారికి చెప్పకుండా లోపల మీరు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. మీ యొక్క ఈగోతో వారికి మీకున్న బంధాన్ని కాస్త కఠిన పరంగా చేసుకుంటున్నారు. ఈరోజు అయినా సరే వారితో ప్రేమగా మాట్లాడండి. మీ యొక్క బాధ వారికి డామినేటెడ్గా ఉండొచ్చు. అది పెద్ద సమస్య అండి. ఈ యొక్క బాధ గురించి మీరు వారితో మాట్లాడండి. మీ భావన, మీ గుండెల్లో బాధ ఉంటే చెప్పేయండి. నాకు ఇలా ఉంది, ఇలా చెయ్యని మాత్రం అని చెప్పే ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉండే మాటలు శత్రువులను ఎలాగ తయారు చేస్తాయండి. అధికార పూరిత ధోరణి మాటలు, సూటిపోటి మాటలు, ఏదైనా నాకే తెలుసు అని మాట్లాడే మాటలు, ఇలా ఎదుటి వారి మనసుని దెబ్బ తినకూడదని మనం చెప్పాలి. ఎందుకంటే ఇలా దెబ్బ తినడం వలనే వారిలో శత్రుత్వం బయటకు వస్తుంది. సూటిగా మాట్లాడుతూ దెబ్బ కొట్టిన వారికి కొట్టినట్టుగా ఉండదు, కానీ ఒక్క మాట మాట్లాడితే ఎదుటి వారిలో అహం నిద్రలేస్తుంది. కావున ఇకనైనా మీ యొక్క నాయకత్వ లక్షణాలు పక్కన పెట్టేయండి. ఆలోచించి ఆచితూచి మాట్లాడండి. సత్యం ఎక్కువగా ఉండాలి, తీపి ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఇంట్లో మాటలే శత్రువులు అవుతున్నాయి. వీరి మాటల్లో సత్యం వారు వెతుక్కోవడం లేదు. వీరి యొక్క కఠినత్వం, కోపమే ఎదుటి వారికి అర్థమవుతుంది. అదే మీకు శత్రుత్వాన్ని ఎక్కువగా పోషిస్తుంది. కావున ఏమిటి అంటే, ఇంట్లో ఉన్న శత్రువులు ఈ రోజున రచ్చరచ్చ చేయబోతున్నారు. వారి వల్ల మీకు ఏ కష్టం కలుగుతుందంటే, ఒక జన్మలో ఈ యొక్క కష్టాన్ని పూడ్చుకోవడం మీ వంతే కాదు. భార్య, తల్లి, సోదరి వీరిపై ఈ రోజున మీరు ఏ మాటలు వదలొద్దు. ప్రేమతో మాట్లాడిన కఠినంగానే ఉంటాయి. వారికి ఇబ్బంది చేస్తూ ఉంటాయి. కావున ఈ రోజున ఏ విషయంలో కూడా మీరు మాట జారవద్దు. అలాగే సహాయం గురించి కూడా ఈ రోజున వెనక్కి తగ్గొద్దు. మీకు తోచినంత సహాయం వారికి చేయండి. ఇంట్లోని వారు ఏ సహాయం అడిగినా సరే, ధనమైన, మాట అయినా, చేతనైనంత సహాయం చేయండి. లేకపోతే నా వల్ల కావడం లేదని చెప్పడంలో మృదుత్వం ఉండాలి. అలాగే ఈ రోజున కాస్త కష్ట సమయం వచ్చినప్పుడు మీకు ఎవరి సహాయం అందకపోవచ్చు. అలానే వారితో బంధుత్వాన్ని తెగొట్టే ప్రయత్నం చేయొద్దు.
వారికి మీకు కంటికి కానరాని ధోరణి. ఈ విషయం మీకు గుర్తుంచుకొని మీ యొక్క కష్టాన్ని వారికి చెప్పండి, సహాయం అడగండి. లేదు అని అండి మిన్నకుండిపోండి. తల్లి అయినా సరే, భార్య అయినా, స్నేహితుడైనా, అన్నదమ్ములైనా, సోదరి అయినా ఈ రోజున మీ యొక్క కష్టాన్ని వారు అర్థం చేసుకోకపోయినా అపోహలతో వారి యొక్క కళ్ళ గంతలు కట్టుకున్న రేపటి రోజున ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. వారి మనస్సు వెన్న లాంటిది. మీరంటే ఇష్టం ఉన్నవారే, కానీ సమాజంలో పరిస్థితి వారిని అలా మార్చేస్తుంది. అలానే మీరు అపోహపడడం, వారితో గొడవలకు దిగడం లాంటివి అస్సలు చేయొద్దు. అలాగే మీ విజయాలు ఈ రోజున వారు చిన్నగా చూపించవచ్చు. ఇది మీకు నచ్చకపోవచ్చు. మీరు ఏదైనా సరే ఈరోజు విజయం సాధించిన, ఆకస్మిక ధనం మీకు కలిగిన, లేదా నీ విషయాల్లో జోక్యం చేసుకున్న ఈ రోజున మీరు ఏది మాట్లాడకుండా ఉండడమే మీ వ్యక్తిత్వాన్ని ఎక్కువ చేసుకున్నట్టు అవుతుంది. లేదంటే తక్కువ చేసి వారే మాట్లాడతారు. మిమ్మల్ని తెలివైన వాడిగానే, టాలెంట్ ఉన్నా కానీ మిమ్మల్ని వ్యక్తిత్వం నిత్య మీ యొక్క పొగరు వల్ల ఇదంతా జరుగుతుందంటూ కొంచెం తక్కువ చేసి మాట్లాడి మానసిక ఒత్తిడికి తేవచ్చు. నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు అని అన్నట్టుగా మీ యొక్క ప్రతి పనిని తప్పు పట్టవచ్చు, చేయవచ్చు, పరోక్ష యుద్ధం చేయవచ్చు. ధనపరంగా కూడా అడ్డంకులు పెట్టడం, ముఖ్యంగా సోదరి, భార్య అనేది ఇద్దరు రూపంలో బంధువులు మనకి ఈరోజు ఇబ్బందులు కలిగించవచ్చు. ఎప్పటికప్పుడు మీ యొక్క చికాకులు తగ్గించుకోండి. ముఖ్యంగా సోదరి మనలో ఇబ్బందులు, చికాకులు ఉన్నాయి. మీ యొక్క మనస్తత్వం, మీ యొక్క కార్యాచరణ శక్తి, మీ యొక్క ఓర్పుగా ఈరోజు మీ రెట్టింపు కావాలి. వారి ముఖానికి ముందు నవ్వున్న లోపల మాత్రం అసూయ ఉండొచ్చు, లేదా మీ పైన కోపం ఉండొచ్చు. పైకి ప్రేమగా నటించవచ్చు, లోపల ఇంకొక విషయం దాగి ఉండొచ్చు. మీ జీవితంలో కిందికి రావాలని వారు కోరుకుంటూ ఉండొచ్చు. ఎవరు ఎన్నెన్న అనుకున్నా భగవంతుడి అనుగ్రహం మీకుంది. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా వారితో యుద్ధాన్ని ప్రకటించవద్దు. లోపల గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చే ఏ అవకాశమైనా, మీకు వచ్చే ఏ పరిస్థితి అయినా వారితో ఇక విన్నవించొద్దు. వారు శత్రువులు, ప్రియమైన శత్రువులే. వారి వల్ల మీకు కోపం కలగవచ్చు, కానీ ఇదంతా ఈశ్వరేచ్ఛ, గ్రహస్థితి. వారి అర్థం చేసుకొని భవిష్యత్తులో మారుతారు. ఈ రోజున దాని గురించి సమయం కేటాయించి ఆలోచించి మానసిక ప్రశాంతతను కోల్పోవద్దు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్యుడికి ఉదయాన్నే లేచి నీటిని ధారపోయండి. ఇంట్లో ఉండే శత్రు సమస్యలు ఇది తగ్గిస్తుంది. శనివారం నాడు ఎలాగో ఎర్ర గులాబీ పూలు హనుమంతుల వారికి సమర్పించండి. శత్రు భయం తగ్గుతుంది. చిన్నవారిని మధుర వాక్యాలు వినిపించండి. ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. మీరు ప్రతి దాంట్లో కూడా ఒక శనివారం తిన్నాడు ఓం శ్రీం హ్రీం ఓం సహస్రనియే నమః ఈ యొక్క మంత్రాన్ని మరొకసారి చెప్తున్నాను. శనివారం నాడు ఎర్ర గులాబీ హనుమంతుడు సమర్పించి శత్రు భయం, చిన్నవారిని మధుర వాక్యాలను వినిపించండి. ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. మీరు ప్రతి వారం రోజుల్లో కూడా ఒక శనివారం తిథి నాడు ఓం హ్రీం శ్రీం ఓం సహస్రనియే నమః ఈ యొక్క మంత్రాన్ని జపించడం చాలా ఉత్తమం. ప్రతి విషయంలో కూడా అనుకూలతలు నిలబడతాయి. ప్రతి పనిలో విజయం దక్కుతుంది. అనుకున్న పనుల్లో చక్కగా నెరవేరే అవకాశం వస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇంట్లో ఉండే శత్రువుల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వారికి మీకు మధ్యన ఉండాల్సిన మాధుర్యం ఎలా పెంచుకోవాలి తదితర అన్ని వివరాలు కూడా మీకు నచ్చితే తప్పకుండా మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.